ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీకి ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు శాప్ చైర్మన్ అల్మిని రవినాయుడు. జ్యోతి ఎర్రాజీని ప్రోత్సహించడంలో ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. జ్యోతి ఎర్రాజీని సాధించిన విజయాలు ఈ రాష్ట్రానికి, దేశానికి నిరంతరం గర్వకారణంగా నిలుస్తాయన్నారు. మట్టిలో మాణిక్యం ఎర్రా జ్యోతి ది బెస్ట్ ప్లేయర్. ఈ రోజు తెలుగు జాతే కాదు, భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి. ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ అమ్మాయిని మొదటి నుంచి ప్రోత్సహించింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఇన్సెంటివ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఏం చేయాలన్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఉద్యోగ భద్రత విషయంలో కానీ, అదేవిధంగా అన్ని విషయాల్లో అమ్మాయికి అండగా ఉంటాం. ఈ మధ్యనే అర్జున్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వెనుకబడిన వర్గంలో పుట్టి నేను బెస్ట్ గా రాణించాలి, ఈ దేశ జాతీయ పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగరేయాలి, బెస్ట్ క్రీడాకారిణి కావాలి, ఒలింపిక్స్ మెడల్ ఈ దేశానికి అందించాలనే తాపత్రయపడుతుంది. అమ్మాయికి అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైతే మన పిల్లలు బాగా రాణిస్తారు, ఎవరైతే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి పేరు తీసుకొస్తారు, వాళ్ళ విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించదండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంత నిధులు కూడా కేటాయించారు.